నగరంలోని స్థానిక రాజరాజేశ్వరి గుడి నుండి మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ దాదాపు 4 కిలోమీటర్ల దూరం అంగ ప్రదర్శనతో పూర్తి చేసి వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు తిరుమల నందు కల్తీ లడ్డు వ్యవహారంపై అసత్య ఆరోపణలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సనాతన ధర్మాన్ని పాటించాలని ఆ దేవదేవుడు వైసీపీ వారికి జ్ఞానోదయం కలిగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు నిర్విరామంగా పదవిలో కొనసాగాలని, వైసీపీ నాయకులకు జ్ఞానోదయం కలిగించి చేసిన తప్పును ఒప్పుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్తీ జరిగిన దానికి గాను ధర్మరక్షణ పరిపాలన కోసం రాజరాజేశ్వరి గుడి నుంచి మాగుంట దేవస్థానం లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడి వరకు దాదాపు 4 కిలోమీటర్లు అంగ ప్రదర్శన చేయడం జరిగింది. తిరుమల లడ్డు అపవిత్రమైన దానికి మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ధర్మో రక్షిత రక్షిత అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు రాష్ట్రం సుభిష్టంగా ఉండే ఉద్దేశంతో 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుభిష్టంగా ఉండాలని తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎమ్మెల్యేలైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ధర్మాన్ని పాటించమని మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు. మనం కూడా ఆయన అడుగుదాడల్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ధర్మాన్ని పాటిస్తాం. రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉండించేదానికి అందరం కలిసికట్టుగా చేస్తే ఎవ్వరూ ఏం చేయలేరు. గతంలో వైఎస్ఆర్పీలో రాష్ట్రం వీరభోజ్యం అన్నట్టు అనిపించేశారు. మీకు తెలియదేం కాదు. వెంకటేశ్వర స్వామి 7 కొండలుంటే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఇలాంటి 7 కొండలు అంటే ప్రసిద్ధి. దేశంలోనే వెంకటేశ్వర స్వామిని కొలువై తీర్చిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ కొండలలో ఎవరికి తెలియని ఒక నగ్న సత్యం ఉంది. ఆ నగ్న సత్యం కొండలలోనే వెలిసినాడు స్వయంభూగా వెంకటేశ్వర స్వామి. గుడిలో ఉండేది కొండలోనే కనపడుతుంటారు. మీరు చూసారో లేదో మరి, ఒక కొండలో వెంకటేశ్వర స్వామి కనపడుతూ ఉంటాడు. అలాంటి పుణ్యక్షేత్రం మన భారతదేశం, హిందూ భూమి, పుణ్యభూమి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ధర్మో రక్షిత రక్షిత అని నినాదంతో ముందుకు పోవాలి. ఆ నినాదం ఉంది కాబట్టి మన భారతీయులందరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా కానీ భారతదేశాన్ని ఒక సపోర్ట్గా నిలబడుతుందంటే కారణం అది హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మంలో ఉండే అనువాయితీ. మనం ఈ కొండలలో 66 తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క ప్రతిష్ఠిత ఉంది. ఆ తీర్థాలలో దాదాపు తీర్థాలు 66 ఉంటే వాటిలో కొన్ని 12 ముఖ్యమైన తీర్థాలు ఉన్నాయి. అందులో ఆకాశ తీర్థం, అందులో పాప వినాశ తీర్థం, పాండవ తీర్థం, రామకృష్ణ తీర్థం, కుమారధార తీర్థం, తొమ్మర తీర్థం, శ్రీరామ తీర్థం, సీతమ్మ తీర్థం, శంకర తీర్థం, ధర్మతీర్థం, నారాయణ తీర్థం, వారాహి తీర్థం. ఈ తీర్థాల్లో కూడా ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఏ తీర్థంలో మునిగితే కొన్ని అందరికీ కూడా మంచి జరుగుతుంది. అందువల్ల ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరూ ధర్మంగా ప్రవర్తించాలనే ధ్యేయంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారము, అదేవిధంగా మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి, అదేవిధంగా స్టేట్ ప్రధాన కార్యదర్శి తాళూరి రాము గారు వాళ్ళ సారథ్యంలో మా జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా ఈరోజు రాజరాజేశ్వరి గుడి దగ్గర నుంచి వెంకటేశ్వర గుడి దాకా పయనించాము, అంగ ప్రదర్శన చేశాము.
దీనికంతా కూడా ముఖ్యంగా కూడా మన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అనుసారము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కూడా ఒక బోర్డు తిరుమలలో కానీ సనాతన బోర్డు దీన్ని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా గుళ్ళల్లో అధర్మంగా నిర్వహించకుండా ధర్మాన్ని పాటించేటట్టు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో ఈరోజు మనమంతా నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, నా లడ్డూ కల్తీ గురించి అందరూ వచ్చి కూడా ఈరోజు అందరూ పాదయాత్ర చేశారు. నేను అంగ ప్రదర్శన చేశాను. ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు ఆయన అనుగ్రహంతో ఈ 4 కిలోమీటర్లు ఆయన ఆశీర్వాదంతో చేశాము. హిందూ సాంప్రదాయాల్లో కూడా ఈ రోజుకి కూడా కనపడే దేవుళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా కనపడేది ఇక్కడ తిరునెల్వేలిలో ఉంది. అగస్త్య మహాముని ప్రతిష్ఠిస్తాడు, అగస్త్య మహాముని దర్శనమిస్తాడు. ఇది ఈ నగ్న సత్యం ఎవరికి తెలియదు. స్వామి ఒక వెలుగు రూపంలో, అమ్మవారు స్వామి ఇద్దరు దర్శనమిస్తారు. ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఈ మధ్య కూడా పేపర్లో పెట్టున్నారు. ఒక దేవాలయానికి వెళ్తే, తమిళనాడు దేవాలయానికి వెళ్తే షుగర్ తగ్గద్దని, ఇంకో దేవాలయానికి వెళ్తే కోర్టు కేసులు ఏంటంటే ధర్మో రక్షిత ధర్మంగా ఉండే కోర్టు కేసులు. ఆ టెంపుల్కి పోతే ఆ టెంపుల్లో పోయి వస్తే ధర్మంగా నిర్వహిస్తారు. ఎవరు అపవిత్రంగా చేసినా, ఎవరు ధర్మాన్ని తప్పినా కానీ మన దేవుడు పైన ఉండేవాడు చూస్తూ ఉంటాడు. బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు. సూర్యనారాయణుడు మనకి ఎప్పుడు కనపడే సూర్యనారాయణ ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్య చక్రవర్తి. సూర్యాయ నారాయణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యం దేహి దేవ జగత్పతే. ఆయన ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఇస్తాడు. సూర్యభగవాను ఎప్పుడు తలుచుకుంటే కూడా మనకి ఆయువు, ఆరోగ్యం ఇస్తాడు. ఇలాంటి సాంప్రదాయాలన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం అందరం కూడా కలిసి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ధర్మో రక్షితగా అందరం ధర్మాన్ని పాటిస్తాం. మా జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కానీ ఎవరిలో కూడా తప్పు లేకుండా మేమందరం ముందుకెళ్ళి రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉండేదానికి, పరిపాలించేదానికి మా అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ముందుకెళ్తాం. మా నాయకుడు అభిష్టం ప్రకారమే ఈరోజు మేము 4 కిలోమీటర్ల అంగ ప్రదర్శన చేసాము. ఆయన ఈరోజు కూడా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రాష్ట్రం కోసం బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను కూడా వదిలేశాడు. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని చేస్తున్నారు. గత పాలకులు తెలుసు, వెంకటేశ్వర స్వామిని దోసేశారు, శ్రీవాణి టికెట్లు పెట్టారు, ఏదేదో గందరగోళం చేశారు. లడ్డులో కల్తీ చేసి కూడా కలవలేదని చెప్తారు. ఇలాంటి అపచార మాటలు లేకుండా ఇప్పటికైనా తప్పు అయిపోయిందని చెప్తే ఆ వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడు. గోవిందా గోవిందా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.